హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను రాక్ బెల్స్. నేను మీ లావణ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ను మేము మర్చిపోలేము. మీ సపోర్టే మాకు చాలా ఎంకరేజ్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఇప్పుడు మనము చెన్నై నుండి బయలుదేరాము. ఎక్కడికి బయలుదేరాము అనేది మీకు థంబ్నెయిల్ చూస్తుండే అర్థమైపోతుంది. కానీ మా వాళ్ళకి మాత్రం మేము ఏం చెప్పకుండా రైల్వే స్టేషన్ అని చెప్పి తీసుకెళ్ళినాం అన్నమాట. చాలా డౌట్స్తోని చాలా వాటితో కొనసాగింది. ఆటో అయితే బుక్ చేసినాము. కార్ అయితే వాళ్ళకు డౌట్ వస్తుంది అని చెప్పేసి ఆటో అయితే బుక్ చేసుకున్నాం. మేము ఓలా ఆటోస్ ఉన్నాయని చెప్పాను కదా, ఓలా ఆటోస్ బుక్ చేసుకున్నాము. వెళ్తున్నాము. సిటీలోనే ఉంటుంది చెన్నై ఎయిర్పోర్ట్ కాబట్టి చెన్నై ఎయిర్పోర్ట్ వెళ్ళే వ్యూ మొత్తం మనం చూసేద్దాము. అలాగే మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చూడాలి కదా. అందరికీ సర్ప్రైజే. మేము తీసుకొచ్చేదాకా ఎవరికి చెప్పలేదు అసలు. ఇది వాళ్ళకు గుర్తుండిపోవాలి అని చెప్పి మా వారు ప్లానింగ్. ఇది మాత్రం నా ప్లానింగ్ కాదు, మొత్తం మా వారి ప్లానింగే, నాది ఏమీ లేదు. నాకు కూడా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కదా, అది కుదరలేదు. ఎందుకంటే ఆధార్ కార్డులు మన దగ్గరనే ఉన్నాయి కాబట్టి కుదరలేదనమాట చెప్పక. మనం టికెట్స్ బుక్ చేయాలంటే ఫస్ట్ మనకు ఆధార్ కార్డులు అందరివి అవసరం కదా, అందరివి అవసరం కావాలి కాబట్టి నన్ను అడిగాడు. అప్పుడు నాకు తెలిసిందనమాట మనం ఫ్లైట్లో వెళ్తున్నామన్న విషయము. ఇది ఇంతకుముందు కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. మనకు రాసి పెట్టలేదు అనుకున్నాము అప్పుడు. కానీ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇదైతే జరిగింది. అంతే, మనం ప్లాన్ చేసుకొని ఏది చేసినా అది వర్కౌట్ అవ్వదు. ఇట్లా ప్లాన్ చేసుకోకుండా వెళ్తేనే అన్ని వర్కౌట్స్ అవుతాయి. అంతే, టైం రావాలి దేనికైనా. చెన్నై సిటీ మాత్రం చాలా బాగున్నది. అంటే అది మొత్తం సిటీ చూడలేదు కానీ ఎయిర్పోర్ట్కి వచ్చే రూట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నది. మన హైదరాబాద్ రూట్ ఎలాగుంటుందో చూసిండ్రు కదా. మేము ఒక 10 years బ్యాక్ వెళ్ళినాము అది స్టార్ట్ అయినప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్ చూడడానికి వెళ్ళిన వాళ్ళము మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయినప్పుడు కొత్తలో చూడడానికి వెళ్ళినాం అన్నమాట. అప్పుడు బాగా అనిపించింది. అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. మనము ఇంతవరకు ఎయిర్పోర్ట్ చూడలేదు. అప్పుడు మా అన్నయ్య, మా మరిది, నేను, చిన్ను, మా వారు అందరం కలిసి వెళ్ళి చూసినామన్నమాట. దూరం నుంచి ఏరోప్లేన్లో చూడడం మనం ఎప్పుడో ఆకాశంలో మాత్రమే చూసేవాళ్ళము. శంషాబాద్ వెళ్ళినప్పుడు దగ్గర నుండి చూసామన్నమాట. కానీ ఎంట్రన్స్లోనే ఆపేస్తారు కాబట్టి మనము లోపల ఎయిర్పోర్ట్ చూడడానికి వీలు ఉండేది కాదు. మేము అప్పుడు అనుకున్నాము అని అంటే ఎక్కుతామా లేదా అనేది ఒక డౌట్ ఉండేది. అయినా మనకు వేరే కంట్రీస్కి వెళ్ళాల్సింది, వేరే స్టేట్స్కి వెళ్ళాల్సింది ఏం లేదు కదా. అందరూ ఇక్కడనే కదా మన బెటాలియన్ మొత్తం. కాబట్టి మాకు పెద్ద ఆశలు కోరికలు ఏమి ఉండకపోయేది. దాని మీద ఎక్స్పెక్టేషన్ కూడా అసలు నిల్. మా సార్కి ఏంటంటే వాళ్ళు వర్క్ పరంగా వాళ్ళకి అలాట్మెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళు మా సార్ వెళ్ళి వచ్చేవారు. అప్పుడు ఆయన వెళ్ళొచ్చినట్టనే మాకు మస్తు హ్యాపీ ఫీల్ అయ్యేది. మా సార్కి అయితే ఒక కోరిక ఉండేదన్నమాట. వాళ్ళ అమ్మని అంటే మా అత్తమ్మని ఏరోప్లేన్ ఎక్కించాలని చెప్పి. కానీ అది కుదరలేదు, ఆయన కోరిక తీరలేదు. కానీ ఉన్న పేరెంట్స్నన్నా సంతోష పెట్టాలి అనేది ఆయన యొక్క ఇంటెన్షన్. ఇది చెప్తుంటేనే మస్తు ఎమోషనల్ అనిపిస్తుంది. అత్తమ్మతో బాండింగ్ అలాంటిది. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకి వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినాం. వీళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నది అని అంటే చెప్పకుండా తీసుకొచ్చారు అని చెప్పి. ఆటో అతను రాంగ్ రూట్లో తీసుకొని వెళ్తున్నాడా అని చెప్పి ఫోన్లు చేయడము, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాము ఏంటి అనేది. ఆటో బుకింగ్స్ అనేది మా వారి ఫోన్ నుండి అండ్ ఓంకార్ గారి ఫోన్ నుండి బుకింగ్ చేశారనమాట. వీళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ ఫోన్లో బుక్ చేసి ఉంటే ఎక్కడికి వెళ్తున్నాం అనేది అర్థమయ్యేది. ఇక్కడ మా వాళ్ళు దిగుతున్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయాలి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో నేను రాగా పెట్టేస్తున్నాను. అంటే వాయిస్ వేరే ఏమి ఇవ్వట్లేదు. చూసేయండి అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉన్నదో. మీకు ఊహించినా కానీ మమ్మీ ఆల్రెడీ ఇట్లనే చెప్పేసింది సార్.
మరి మీరు మళ్ళీ ఎక్కుతారా? అందుకే మీకు ఇక్కడాగా చెప్పకుండా తీసుకొచ్చినాం. బాయ్. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాం. హ్యాపీ అంతే. వాళ్ళు ఓవర్ ఎగ్జైటెడ్ కాదు, జస్ట్ మొహాల స్మైల్ మాత్రమే ఉంటుంది. చెప్పాను కదా, పెద్ద ఓవర్ ఎగ్జైటెడ్ ఏం కాదు, జస్ట్ నార్మల్ స్మైల్స్ ఉంటాయి అంతే. మీరు కూడా మీ పేరెంట్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు ఎట్లుండేదో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. ఎయిర్పోర్ట్ దగ్గర వ్యూ మాత్రం మస్తు ఎక్సలెంట్గా ఉన్నది, బాగున్నది. దానికి మెట్రో కనెక్టివిటీ కూడా ఉన్నది. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, ముందు మనము లగేజ్ చెకింగ్కి ఇచ్చేద్దాము, ఇచ్చేసిన తర్వాత మనము ఫ్రీగా ఎయిర్పోర్ట్ అంతా తిరగచ్చు అనేది మా వారు అండ్ ఓంకార్ గారి డెసిషన్ అన్నమాట. లగేజ్ చెప్పేస్తే మనం మన చేతిలో ఏముండవు కదా, మంచిగా ఫ్రీగా తిరగచ్చు, ఎయిర్పోర్ట్ అంతా చూడొచ్చు. వెళ్ళడానికి చాలా టైం ఉన్నది, అంటే ఒక 1.5 hour ముందే మేము వచ్చేసినాం కాబట్టి. ఎందుకనంటే ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అక్కడ ఎయిర్పోర్ట్ చూడాలి అని చెప్పి, ఆ ఉద్దేశంతో మేము వీళ్ళని ఒక 1.5 hour ముందే వచ్చేసినాం అన్నమాట. ఎయిర్పోర్ట్ వ్యూ మొత్తం చూడాలి అని చెప్పి. వీళ్ళు ఎట్లా ఎగ్జైట్ ఫీల్ అవుతారు అనేది కూడా మాకు కొంచెం ఉండేది. మొత్తానికైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాము. వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి మాత్రం మేము కొన్ని తంటాలు అయితే పడ్డాము. ఏంటి అని అంటే, ప్రతి మనిషికి లగేజ్ 15 kgs మించకూడదు అని చెప్పేసి, అందుకోసం అని చెప్పి మేము ఇంటి దగ్గర నుండే చిన్న బ్యాగులు చేసుకోండి, 10 kgs కంటే ఎక్కువ ఉండదు, ఇవి ఉండదు అవి ఉండదు అని చెప్తే వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి డౌట్ వచ్చింది. అయినా కూడా మనం కవర్ చేసేసినాము. ఆధార్ కార్డ్స్ అడిగితే కూడా డౌట్ వచ్చింది, ఇవన్నీ ఎందుకు స్టేట్ దాటితే ఇవన్నీ అవసరమా అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేసిండ్రు. క్వశ్చన్ చేసినా అలా నడిచిపోయింది అంతే, అది కవర్ చేసేసినాం. ఇక్కడ మా అన్నయ్య వీడియో తీస్తున్నాడు. ఇవన్నీ కూడా ట్రైన్ టికెట్స్ బుక్ చేసిన రోజే మా వారు బుక్ చేసేసారనమాట. కానీ వాళ్ళకి తెలియదు, ట్రైన్ అనేది తెలుసు. ట్రైన్ కూడా ఏసీ కంపార్ట్మెంట్ బుక్ చేసినామని వాళ్ళకి తెలియదు. సో నరేంద్ర అన్న కూడా అన్నాడు అనమాట, ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలంటే లేవు అని చెప్పి మేము కవర్ చేసేసినాము అప్పుడు. ఇప్పుడైతే సూపర్ ఎగ్జైటెడ్ ఫీల్ అవుతున్నారు. చెప్తారు చూడండి ముందు వీళ్ళు. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ మేము ఎప్పుడు చెప్పాను కదా ముందు, ఎయిర్పోర్ట్ వరకే వచ్చి చూసినాము, ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు అని చెప్పి. అంతే, టైము రాసిపెట్టి ఉండాలి ఎవరికైనా. ఎవరి టైం ఎట్లా తిరుగుతుందో ఎవ్వరమే ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు, చిన్న చూపు చూడొద్దు. మేమైతే హ్యాపీ. ఎందుకు అని అంటే పిల్లలతో సహా మా పేరెంట్స్తో సహా అందరము ఎంజాయ్గా వెళ్తున్నాము అనిపించింది. ఇప్పుడు మనము చెకింగ్ ఉన్నది, ఫస్ట్ చెకింగ్ ఇది. మన ఆధార్ కార్డ్స్ చెక్ చేసి, మనం వెళ్ళేది డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కాబట్టి ఇటు సైడ్ వాళ్ళకి ఇటు, ఇంటర్నేషనల్ వెళ్ళే వాళ్ళకి అటు సైడ్ అటు ఉన్నదనమాట. మనము ఇప్పుడు ఇటు వెళ్ళి మన చెకింగ్ పాయింట్ టు పాయింట్ చెక్ చేస్తున్నారు. అసలు చెకింగ్ అయితే ఒక 5 times అవ్వచ్చు. చూపిస్తా పండి ఇంకా లోపలికి వెళ్ళాక ఎలా ఉన్నదో. 12 కిలోలు వాటర్ బాటిల్, 12 కిలోలు అయింది, వాటర్ బాటిల్ అరవాడ వచ్చినాక లాస్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ 4 kilometers రానప్పుడు నాకు అర్థమైంది. ఆటో బాగా స్పీడ్ తప్పకత్తాడు. సర్ప్రైజ్ చేసేవాళ్ళ. ముందైతే మా వారు వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడడం కోసం అని చెప్పి ఒక్కొక్కరిని చెక్ చేసి పంపిస్తున్నారు. మన ఆధార్ కార్డు ప్రతి ఒక్కరిది చెక్ చేసి లోపలికి పంపించేస్తూ ఉంటారు. ఇంకా మా వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు మీరు. మా మావయ్య మా నాన్న అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు. అంటే
వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని మేము చేసినాం కాబట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయినరు. ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయిన అసలు ఎక్కడ తీసుకొస్తాను ఏంది అని చెప్పి. ఇక్కడ లగేజ్ వెయిట్ చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవడమే. అన్ని బ్యాగులు చెకింగ్ అయిపోయినాయి. ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. చూడొచ్చు ఎంత విశాలంగా ఉందో, ఎంత బాగుందో. అంతే, 2 కళ్ళతో చూడాలి ఏదైనా కానీ. మా ఆపిల్ గాడేమో ఏరోప్లేన్ ఎక్కనని గోల చేస్తూ ఉన్నాడు. అందరేమో ఎగ్జైట్గా ఫీల్ అయ్యి ఎక్కుతామని అంటే వీడు మాత్రం ఎక్కను అని అంటాడు. ఎట్లనో వాడైతే తీసుకెళ్ళిపోయినాం. కానీ ఇక్కడ కొన్ని ఫోటోలకు పోజ్ ఇస్తూ ఉన్నాడు. వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు సెకండ్ చెకింగ్ ఏంటంటే లగేజ్ చెకింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అప్పటి వరకు ఏడుపు ముఖం పెట్టిన మా ఆపిల్ కొంచెం నవ్వు ముఖం పెట్టి కొంచెం కిందికి దిగి నడవడం స్టార్ట్ చేసిండు. ఈ పిల్లలతో వెళ్తే కొన్ని అయితే ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత మాత్రం మంచిగా 3 పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసిండ్రు. ఫ్లైట్ వాళ్ళు నిజంగా మాకు దక్కని అదృష్టం వాళ్ళకి దక్కింది. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో మేము ట్రైన్ కూడా ఎక్కలేదు. కానీ వీళ్ళు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. అక్క ఉన్న అన్నయ్య మాత్రం వీళ్ళు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ ఉన్న వాతావరణం చూసి కొంచెం ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. నరేందర్ అన్న ముందెళ్ళిపోతున్నాడు. చూడ్డానికి ఇక టైం ఉంది కదా, వదిలేసినాము, చూసేసి రండి అని చెప్పి అందరూ ఇక వెళ్ళి ఎయిర్పోర్ట్ ఎట్లుంది ఏంటి అనేది చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం లగేజ్ చెకింగ్ దగ్గరికి వెయిట్ చేస్తున్నాం అనమాట. మనది ఒకటి కోడ్ ఉంటుంది, ఆ కోడ్ మనల్ని పిలిచే వరకు వెయిట్ చేయాలన్నమాట. అందుకోసం అని లగేజ్ చెకింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇది అయిపోయిందంటే మనకు 1 అవర్ టైం ఉంది కాబట్టి మనం ఎయిర్పోర్ట్ మొత్తం చూసేయచ్చు, తినేది ఉంటుంది తినొచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. ఇక్కడ 1 by 1 పేర్లు పెట్టి మరి పిలుస్తున్నారు. నీకు టికెట్ వచ్చిందా? ఫ్లైట్ ఎక్కుతావా? మిస్ కాదురా, మనం ఇంకా 1 అవర్ ముందే ఉన్నాం. ఆల్రెడీ ఇక్కడ రిపోర్ట్ చేసినాం కదా, లేట్ అయినా మొత్తుకుంటారు. తాటికొండ జయదీప్ కమాన్, తాటికొండ నరేందర్ కమాన్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ, కమాన్ ఫాస్ట్. ఇవన్నీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఒకవేళ ఉంటే వాళ్ళు తీసేస్తారు. ఇవన్నీ మనం తీసుకురాకూడని వస్తువులు ఇవి కూడా. అందుకే అన్ని బాగా తీపిచ్చేసేయాలి. వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా. ఇదంతా షేవింగ్ కి బ్లేడ్, నట్స్, ఇవన్నీ. లైటరు మా వారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి మా ముందే మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట, ఏవి తీసుకెళ్ళాలి ఏవి తీసుకెళ్ళకూడదు అని చెప్పి. అవి లేకుండా మేము ముందే చూసుకున్నాము. ఇప్పుడు మనం థర్డ్ చెకింగ్ కోసం వచ్చేసినాము. ఇక్కడ మన టికెట్ స్కాన్ చేసి, అక్కడ టికెట్ ఇచ్చారు కదా లగేజ్ కౌంటర్ దగ్గర, ఇప్పుడు మన టికెట్ స్కాన్ చేసి మనల్ని లోపలికి పంపించేస్తారు. ఇలా వెళ్తున్నాం. ఒక్కొక్కరు ఫేస్తో సహా అక్కడ క్లియర్గా కనిపించేస్తూ ఉంటుంది. మీకు కనిపిస్తుందో లేదా, అక్కడ స్క్రీన్ ఉంది కదా, అందులో కనిపిస్తుంది, చూడవచ్చు మీరు. ఒకరి తర్వాత ఒకరం వెళ్తున్నాము. ఇదంతా అయిపోయాక ఇంకా ఫోర్త్ చెకింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తం చెక్ చేస్తారు. అంటే మనము వాచ్, మన దగ్గర ఉండే పర్స్, బెల్ట్ అన్నిటితో సహా మొత్తం ఇప్పుడు అక్కడ పెట్టాలి. మనం ఎంత మంచి రెడీ అయిపోయినా అవన్నీ అక్కడ పెట్టాలి. ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉంటే కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి ఫస్ట్. కెమెరాస్, మన దగ్గర ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ వాచెస్, ఇవన్నీ మొత్తము స్కాన్ చేస్తారు. ఏదైనా చిన్నది ఉన్నా కూడా అది ఆపేస్తుంది. మేమైతే ఫుల్ షాక్ అయినాం అనమాట ఫస్ట్. లేడీస్కి అయితే మంగళసూత్రాలతో సహా వాళ్ళు తీసి చూపించేదాకా వదలలేదు అని అంటే వాళ్ళకున్న రూల్స్ అలాంటివి, మనం ఏం చేయలేము. మనం చూపించడానికి ఏముంది చెప్పండి. మన పర్స్లో కూడా ఏదన్నా నెయిల్ కట్టర్ అలాంటి ఐటమ్స్ ఉన్న వెంటనే ఆపేస్తుంది. మా బ్యాగ్ ఆపేసినప్పుడు మేము కొంచెం ఏంటి ఇట్లా ఆపేసింది, ఏమున్నాయి, మేము ఏం పెట్టుకోకుండానే వచ్చినాం కదా అని అనుకున్నాము. తర్వాత ఓపెన్ చేసి చూపించినాక అవి ఓకే అనుకుంటే వాళ్ళు మనల్ని పంపించేస్తారు. లేదు అని అంటే కొంచెం సేపు వెయిట్ చేయమని చెప్పి అవి ఏంటి అని చెక్ చేసి మొత్తం
చూసి పంపించేస్తారు. ఇప్పుడు మనము లాస్ట్ మనకి అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇక మా సార్ ఎవరి టికెట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మనకు టైం ఉంటే ఎయిర్పోర్ట్లో టిఫిన్ కూడా చేయొచ్చు. అదే క్రెడిట్ కార్డ్ మీద 2 రూపీస్ ఉంటుంది కదా, అది దానికి మాత్రం ఓంకార్ గారు ఒక్కరే వెళ్ళారు. ఎందుకంటే ఇంతమంది వెళ్ళడముకి టైం లేకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక ఫైనల్గా అనౌన్స్మెంట్ ఇచ్చేసిన తర్వాత 1 by 1 ఈ బస్లో తీసుకెళ్ళిపోతారు కదా. ఇక్కడ ఇంకో లాస్ట్ చెకింగ్, ఇది టికెట్ చెకింగ్. పర్సన్ చెక్ చేసి టికెట్ చెక్ చేసి పంపించేస్తారు. ఇన్ని చెకింగ్ ఏంట్రా బాబు అని అంటే, వెళ్ళేది ఏరోప్లేన్ కదా, వాళ్ళకున్న రూల్స్ ప్రకారం మనల్ని అలా పంపించేస్తారు. మనం ఏం చేయలేం, దానికి రూల్స్ ఫాలో అవ్వడమే. ఇక్కడ ఇది బస్ వచ్చింది కానీ చాలామంది అప్పటికే నిండిపోయారు. మనం నెక్స్ట్ బస్ కోసం వెయిటింగ్. మనల్నేమో ఎయిర్పోర్ట్ మొత్తం చూసేస్తూ ఉన్నారు. అన్నయ్య హాయ్ చెప్తున్నాడు. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నారు చెప్పు. చాలా బాగుందండి. ఇప్పుడే కొత్తగా ఎక్కుతున్నాం విమానం. ఇన్ని రోజులు దూరం నుంచి చాలా దగ్గర నుంచి ఎక్కుతారు. 780 అయిపోయింది. బాగుందా ఫుడ్? వీడియో వాయిస్ ఆన్ చేస్తే ఫుల్ నాయిస్గా ఉన్నది కదా, అందుకోసమని నేను ఆఫ్ చేసి చెప్పేస్తున్నాను. ఇప్పుడు మన బస్సు వచ్చేసింది, మనం ఎక్కేద్దాం బస్సు. ఒక విషయం చెప్పమంటారా ఏంటంటే, ఫ్లైట్ జర్నీ ఏమో 45 minutes చెన్నై టు హైదరాబాద్. కానీ ఈ చెక్కింగ్కి మళ్ళీ అక్కడ దిగిన తర్వాత ఆ చెక్కింగ్కి ఇదంతా కలిపితే ఒక 2 hours టైం. సో మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పుడు మనము ఇక్కడ నుండి ఏరోప్లేన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే వెళ్తున్నామండి విమానం దగ్గరికి. బస్సులో ఉన్నాం, బస్సు ఎక్కాము. ఇప్పుడే 2 టికెట్లు అయితే చేతిలో పెట్టుకున్నాం. ఇది పట్టుకొని వెళ్ళిపోతాను విమానం గారికి. ఇన్ని రోజులు దగ్గర నుంచి చూసినా తప్ప ఇప్పుడే ఫస్ట్ టైం విమానం ఎక్కుతాను. తొందరగా ల్యాండ్ అవ్వాలని, మంచిగా ల్యాండ్ అవ్వాలని కోరుకుంటాను. ఇక్కడ వరకే మా చేతిలో ఉంటుంది, ఇది కూడా భగవంతుడి చేతిలో ఉంటుంది. ఆల్మోస్ట్ మనము ఏరోప్లేన్ దగ్గరికి వచ్చేసినాము. మన ప్లేన్ అటు సైడ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఇక్కడ దించేసాక ఇక్కడ కూడా ఇంకొక చెకింగ్, టికెట్ చెకింగ్ అండ్ సీట్ చెకింగ్. ఈ చెకింగ్లో అయితే మామూలుగా లేవు బాబోయ్. మా చిన్న అడుగుతున్నాడు, ఏది మమ్మీ మనం ఎక్కే ఏరోప్లేన్ అదా ఇదా అని అడుగుతున్నాడు. మా అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూడాలి. కొంచెం ఏరోప్లేన్ అంటే భయము. ఫస్టే అడిగింది అన్నమాట, పైకి వెళ్తుంటే ఏమన్నా అవుద్దా ఏంటి, కళ్ళు తిరుగుతాయా, నాకు భయం వేస్తాను కొంచెం అన్నది. అది ఏం పర్లేదమ్మా, మన ఏసీ బస్లో కూర్చున్నట్టే ఉంటుంది, ఏం పర్లేదు అని చెప్పి తీసుకొచ్చేసినాం. ఇక్కడ వెయిటింగ్ ఎందుకంటే ఇక ఏరోప్లేన్ అక్కడ కంప్లీట్ అయిన తర్వాత దగ్గరికి వెళ్ళి దించేస్తుంది మనల్ని. ఆల్మోస్ట్ వచ్చేసినాము. బయట సౌండ్ చాలా గట్టిగా ఉన్నది, అందుకోసమనే నేను ఆపేస్తున్నాను. వినడానికి చిరాగ్గా ఉన్నది అన్నమాట. లాస్ట్ చెకింగ్, టికెట్ చెకింగ్. ఇక ఒకరి తర్వాత ఒకరం వెళ్ళిపోతున్నాము పైకి ఏరోప్లేన్ ఎక్కడం కోసము. ఒక్కొక్కరు ఫీలింగ్ ఏంటో నేను అసలు చెప్పలేకుంటున్నాను. అంటే వాళ్ళైతే అసలు బయటపడతలేరు ఎట్లున్నది ఏంటి అని చెప్పి. మా మామయ్య కానీ, నాన్న కానీ, అన్నయ్యలు కానీ, అక్క కానీ, అమ్మ కానీ అసలు ఏమో ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేవు. ఒక నవ్వునాక మాకు ఆ నవ్వులోనే అర్థమవుతుంది వాళ్ళకు బాగుంది అని చెప్పేసి. ఇక్కడ ఎయిర్ హోస్టెస్ వెల్కమ్ చెప్తున్నారు. ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. 1/2 hour అదే ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ వీళ్ళు మంచిగా సీట్లో సెటిల్ అయిపోయారు, మేము కూడా సెటిల్ అయిపోయాము. ఫస్ట్ ఎక్కితే మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో నేను ఒక చెప్తాను. ఇప్పుడు మన ఏరోప్లేన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నార్మల్గా మన బస్సు ఎలా వెళ్తుందో అలాగే వెళ్తుంది. ఒకేసారి టేక్ ఆఫ్ అవుతుంది చూసారా, టేక్ ఆఫ్ అయినప్పుడు కొంచెం భయం వేస్తుంది. భయం కూడా కాదు, మీకు భయం కూడా లేకుండా చెప్పాలని అంటే, మనం ఎర్ర బస్సు ఎక్కిన వాళ్ళము, ఆ మాత్రం కుదింపులు మనకు తెలియవా, ఒకేసారి కుదిపినట్టు అవుతుంది అనమాట. మొత్తం పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏ టెన్షన్ ఉండదు, నార్మల్గా వెళ్ళిపోతుంది. మనం వెళ్తున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు.
ఆల్రెడీ మా వారికి ఎక్స్పీరియన్స్ కాబట్టి ముందే మాకు ఈ సౌండ్కి మీరు తట్టుకోలేరు అని చెప్పేసి కాటన్ అయితే తీసుకొచ్చిండు. అప్పుడు మేము కాటన్ అవి చెవులో పెట్టేసుకున్నాం కాబట్టి కొంచెం సౌండ్ అనేది తగ్గింది. విపరీతంగా ఉంటుంది, చెవులు గిల్లమంటాయి. అలా పిల్లలకి పెద్దవాళ్ళకి మనం కూడా సేఫ్గా పెట్టుకోవడం బెటర్. ఇప్పుడైతే ఫాస్ట్ అయిపోయింది. సూపర్ ఎక్సైటెడ్ అంటే మన సూపర్ ఎక్స్ప్రెసెస్ ఉంటాయి కదా, అట్లనే మస్తు ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు. ఒకేసారి టేకఫ్ అయిపోతుంది. అసలు టేకఫ్ అయినప్పుడు కొంచెం భయం వేస్తుంది అంతే. మొత్తానికి పైకి వచ్చేసినాం ఆకాశంలోకి. మంచి ఎగ్జైటింగ్, మంచి ఫీలింగ్ ఉంటుంది. అన్ని మేఘాలను చూస్తూ, క్లౌడ్స్ చూస్తూ, కిందకి చూస్తూ ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ వీడియో మొత్తం మాకు ఒక మెమొరీగా ఉండిపోతుంది. అందుకోసమనే ప్రతి మూమెంట్ను క్యాప్చర్ చేయాలని చెప్పేసి, ఇందులో పెట్టుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మీ విలువైన కామెంట్స్ని కూడా మాతో షేర్ చేసుకోండి. మీ ఫ్లైట్ జర్నీస్ ఎలా ఉన్నవి, మీ జర్నీస్ ఎలా ఉన్నవి, ఫ్యామిలీతో వెళ్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు అన్ని స్వీట్ మెమరీసే కదా, ఇవన్నీ మనము దాచుకోవాలనుకుంటాము. అలాగే ఈ వీడియో కూడా మాకు అంతే ప్రత్యేకమైనది. మీకు ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్లో తెలియజేయండి. ఇదంతా జర్నీ చూపించాలి అనేది నా ఒక ఇంటెన్షన్ అంతే. 45 minutes జర్నీ తర్వాత మనము ల్యాండ్ అయిపోతున్నాము. ల్యాండ్ అవుతున్నప్పుడు వ్యూ కూడా చూడాలి కదా, మరి చూసేద్దాం పదండి. ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి కదా, అసలు మామూలు ఎగ్జైట్మెంట్ కాదు అసలు. చిన్ను మాత్రం ఇక్కడ సీట్ ఆక్రమించేశాడు. మాకు 4 విండోస్కి 4 మెంబర్స్కి 4 విండో సీట్స్ వచ్చినాయి. విండో సీట్స్ అటు సైడ్ ఒక సైడ్ మా మామయ్య కూర్చున్నాడు, ఒక సైడ్ అన్నయ్య కూర్చున్నాడు, ఇంకొక సైడ్ నాన్న కూర్చున్నాడు, ఇంకొక సైడ్ అన్నయ్య కూర్చున్నాడు, ఇటు సైడ్ నేను చిన్ను కూర్చున్నాము. వాళ్ళ దగ్గర ఫోన్ లేదు కాబట్టి వాళ్ళని క్యాప్చర్ చేయలేకపోయినాము. పదండి ల్యాండింగ్ ఎలా ఉన్నదో కూడా చూసేద్దాం కదా. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో కూడా ఈ వ్యూలో మనం చూసేయచ్చు. ఎంతసేపు మనం బయట నుండి చూసాము అని చెప్పాను కదా, ఇప్పుడు మనం లోపల నుండి చూస్తున్నాము. पैसेंजर के साथ यात्रा करने के लिए धन्यवाद। आपका दिन शुभ हो। जय हिंद। Welcome to Hyderabad Celsius. I beg your pardon. We regret the inconvenience caused due to this delay.
ఫైనల్గా సేఫ్ ల్యాండింగ్ వచ్చేసినాము. హైదరాబాద్కి వచ్చేసినాము. 45 minutesలో వచ్చేసినాము. వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చేసారనమాట, అన్నీ సర్దుకోమా అని చెప్పేసి. ఇక్కడ వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పి ఆపిల్ గాడు చూస్తూ ఉన్నాడు. ఫైనల్గా మనం దిగేసాము శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా అంటే చాలా పెద్దగా. వీళ్ళన్నీ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు అన్నమాట. మంచిగా మేము నడుచుకుంటూ వచ్చేస్తున్నాం, వాళ్ళు ఎక్స్కలేటర్ మీద వచ్చేస్తున్నారు అన్నమాట. ఫైనల్గా రీచ్ అయిపోయినాము. ఇది మా వీడియో. మీకు ఎలా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్, ఈ జర్నీ? మేము ఎక్స్పీరియన్స్ చేసింది, మా సంతోషాలు ఆనందాలు మీతో షేర్ చేసుకుంటున్నాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చిన్ను రాక్ బెల్స్. ఫైనల్గా మనం ఇక్కడ క్యాబ్ కోసం వెయిటింగ్, మన క్యాబ్ వచ్చేసింది. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాము. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్ గైస్.